ఈ రోజుల్లో చాలా మందిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. దీని ద్వారా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవడం అయితే కాబట్టి ఈ గ్యాస్ సమస్య నుంచి బయటపడాలంటే ఆధునిక జీవన శైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు బారిన పడుతున్నారు. మనలో చాలా మంది తిన్న వెంటనే గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యలకు ఇంట్లో లభించే కొన్ని ఆహార పదార్థాల వల్ల పరిష్కారం చేసుకోవచ్చు. అవేంటంటే సోంపు. మీరు ఆహారం తిన్న తర్వాత సోంపు తీసుకుంటున్నారా? సోంపు తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యలు దూరం అవుతాయి. సోంపు నేరుగా తీసుకోవచ్చు లేదా టీ తయారు చేసుకోవచ్చు. దీన్ని గోరువెచ్చని నీటిలో మరిగించి కూడా పరగడుపుని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇక గోరువెచ్చని నీరు తాగడం వల్ల కూడా ఎసిడిటీ సమస్య ఇందులో నల్ల మిరియాలు కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం ఇస్తాయి. లేదంటే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ వేసి ఉంచడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇక జీలకర్ర నీరు. జీలకర్రలో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. జీలకర్ర యాసిడ్ రిఫ్లెక్స్ గ్యాస్ ను దూరం చేయడంలో సహాయపడుతుంది. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు జీలకర్రను ఉపయోగించడం చాలా మంచిది. ఇక గ్రీన్ టీ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థలో ఆక్సీకరణ భారాన్ని సమతుల్యం చేయడానికి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీనివల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఇక పెరుగు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగుతో పాటు వేయించిన జీలకర్ర తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ ఎసిడిటీని తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఇక జంక్ ఫుడ్, మసాలా వంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య బారిన పడాల్సి ఉంటుంది. దీనికన్నా ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఓట్స్ లాంటివి తీసుకుంటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.